నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ అండి. సో ఫైనాన్షియల్ ఈ రోజు టాపిక్ కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ నైస్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది ఉండాలి, ఫైనాన్షియల్ అడ్వైజ్, ఫైనాన్షియల్ సంబంధించి. సో దాని గురించి కొన్ని మాటలు తెలుసుకుందామని. వెరీ నైస్. సో అసలు ఏంటి, అసలు ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అంటారు ఒక మనిషి, జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి? వెరీ గుడ్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది డిసిప్లిన్లో రకరకాల డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్ ఎలాగా, ఎన్నిటికి లేస్తాం, ఎన్నిటికి పడుకుంటాం, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగ ఫైనాన్షియల్గా మన ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తున్నప్పుడు మనీ ఒకసారి స్పెండ్ చేసేసామంటే మళ్ళీ మనకి వెనక్కి రాదు కదా. స్పెండ్ చేసేసిన తర్వాత బాధపడి చుక్కర్లేదు కదా. అందువల్ల బిఫోర్ స్పెండింగ్ మనీ మనం ఆలోచించాలి, కరెక్ట్గా స్పెండ్ చేస్తున్నావా లేదా, నేను కరెక్ట్గా ప్రశ్నిస్తున్నానా లేదా, ఇది అవసరమా, అది కావాల్సింది అనమాట. ఆ డెలిజెన్స్ కావాలి. ఆ డెలిజెన్స్ ఉండటమే ఫైనాన్షియల్ డిసిప్లిన్. వాట్ ఈజ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్? జేబులో డబ్బులు ఉన్నాయని మనం ఉన్న పరంగా ఖర్చు పెట్టడం కాదు. ఏ అవసరం ఇప్పుడు చెప్పి రాదు కదా. సో అలాంటి అవసరానికి మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. అలాంటి అవసరాలకి మనం ఎక్కడికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా వాళ్ళు ఎమర్జెన్సీగా మనకి ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవ్వలేరు, ఇచ్చే పొజిషన్లో ఉండకపోవచ్చు. చాలామంది మనం అనుకుంటాం కానీ వాళ్ళకి కూడా మనలాగానే అలాంటి అలవాటే ఉండి వాళ్ళు కూడా స్పెండ్ చేసేయచ్చు. చెప్పలేరు కదా మనకు కూడా, వాళ్ళు చెప్పలేరు. కాబట్టి మనకు అప్పుడు అలా ఆపదలు ఆదుకునేందుకు కావాల్సింది ఏంటంటే ఈ సేవింగ్స్. అందుకే మనం ఏమిటంటామంటే వెనెవర్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకు అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి, అంటే దాన్ని వెన్ రెయిన్ కమ్స్ యూ నీడ్ అంబ్రెల్లా. సేమ్ వే వెన్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యుయేషన్ అరైజెస్ యూ నీడ్ మనీ సేవింగ్. అదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్ యూత్కి ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ జాబ్ ఎన్నాడు ఉంటుందో ఉండదో తెలియదు, ఏ రోజు మనకి పింక్ స్లిప్ ఇస్తారో తెలియదు. పింక్ స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళు 2 నెలలు సెక్యూరిటీ లేదు. అండ్ కొంతమంది అయితే 2 నెలల జీతం అన్నా ఇస్తున్నారు, కొంతమంది అది కూడా లేదు. మీకు చాలా వచ్చుంటే మీకు మీడియాలో అంటే ఎంతోమంది మీకు కనిపిస్తుంటారు కాబట్టి తెలుసుంటుంది మీకు. అది కూడా లేకుండా వాళ్ళకి పింక్ స్లిప్ అంటే వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్పేస్తున్నారు, లే ఆఫ్లు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ ఫైనాన్షియల్గా కనుక వాళ్ళు పక్కన కొంచెం సేవింగ్స్ పెట్టుకోకపోతే వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెస్ యాజ్ ఇట్ ఈజ్, కెరీర్, జాబ్, ఈ స్ట్రెస్ ఎలాగో ఉంది, ఇది ఇంకోటి యాడ్ అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి మీ అంటే క్వశ్చన్ నాకు చాలా నచ్చిన క్వశ్చన్ అనమాట. అందుకే చెప్తున్నారు ఫైనాన్షియల్గా ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళకు వచ్చిన జీతంలో కొంత పార్ట్ వాళ్ళు రెజల్యూషన్ తీసుకోవాలి. ఆ రెజల్యూషన్ తీసుకుని అంత పార్ట్ వాళ్ళు దాచుకోవాలి. అర్థమైందా? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మనం పెట్టుకుంటాం కదా, చాలా వేరే పెట్టుకుంటాం మనం. అవసరమైనవి పెట్టుకోకుండా వేరే ఇతరవి, నేను గోవాకి వెళ్ళిపోతా, నేను ఎక్కడికో దుబాయ్కి వెళ్తా, ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు. ఇవి కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్గా నేను ప్రుడెంట్గా ఈ సంవత్సరం నెలకి 5,000 సేవ్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ నెలకి 7,500 సేవ్ చేస్తా, నాకు ఇంక్రిమెంట్ వస్తుందిగా. ఎక్కువ కూడా చేయక్కర్లేదు, మనం ఒక 1,000 రూపాయలు పెంచుకున్న పోయినా అది సేవింగే అంతే. అంటే ఎక్కడైనా సరే నేనేమంటున్నా అంటే, మీకు ఎలా అయితే మీ జర్నీలో, కెరీర్లో, లైఫ్ జర్నీలో మీకు ఎలా అయితే ఇంక్రిమెంట్ వస్తుందో సేవింగ్స్లో కూడా ఇంక్రిమెంటల్ సేవింగ్స్ కావాలి. ఎందుకు ఇంక్రిమెంటల్ సేవింగ్స్ అంటే, మరి ఇన్ఫ్లేషన్ బయట రేట్లు మారిపోతున్నాయి, బయట రోజుకి రేట్లు పెరుగుతున్నాయి కదా. పెరుగుతున్న రేట్లకి అనుగుణంగా మనకి అవసరాలు కూడా, భవిష్యత్తు అవసరాలకి మనం సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మనం సేవింగ్స్ కూడా ఉంచుకోవాలి. అప్పుడు మనకి సేవింగ్స్ ఉంటే ఇంకోటి ఏంటి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యూ కెన్ ఫేస్ వరల్డ్ విత్ బోల్డ్నెస్ అనమాట, విత్ ఆల్ కాన్ఫిడెన్స్ అనమాట. అందువల్ల అది సేవింగ్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టాం అనుకోండి, ఒక 20 ఏళ్ళ తర్వాత నాకు వేరే దాని గురించి ఆలోచించకుండా ఒక 50-60 వేలు నాకు ఫంక్షన్ కావాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అది ఇప్పుడు మనకి ఎంత కావాలి అన్నది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ఇదే హైదరాబాద్లో, ఎందుకంటే నేను చాలా ఇప్పుడు 45 years 50 years నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. సో హైదరాబాద్ ఈజ్ లవ్లీ ప్లేస్. ఏ ప్లేస్కి ఇలాంటి
Friendly అంటే ఏ place. సిటీకి కూడా హైదరాబాద్ పోల్చడానికి లేదు. Hmm. అంత చక్కటి ప్లేస్ ఇది. మనకి ఇక్కడ 10,000తో బతికిన వాడు అంటే 3,000తో పీజీ హౌసెస్ ఉన్నాయి, 5,000తో ఉన్నాయి, 7,000తో ఉన్నాయి, 10,000తో కూడా ఉన్నాయి. ఓన్లీ పీజీ రెంట్ నేను చెప్పేది. అలాగా ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయి వాడు బతకడానికి వీలుగా ఉన్నాయి. అండ్ ఈ మెట్రో కనెక్టివిటీ వచ్చేసిన తర్వాత మనం ఎక్కడున్నా సరే హాఫ్ అన్ అవర్లో మనం మన ఆఫీస్కి వెళ్ళిపోతాం. 45 మినిట్స్లో వచ్చేస్తున్నాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. కాబట్టి కనెక్టివిటీ ఎప్పుడైతే ఉందో, ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ఉందో, మనము మన ఖర్చుల్ని అంటే మనం జాగ్రత్తగా పొందుపరుచుకోవాలన్నమాట. ఎలా పొదుపు చేసుకోవాలని మనకి మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు 50,000 జీతగాడు, 60,000 జీతగాడు ఈ భోజనాలకి వీటికి ఎంత అవుతుంది? ఫస్ట్ 1 or 2 months వాళ్ళు అన్ని ఖర్చులు రాసుకుని ఎక్కడైనా వృధా అవుతున్నాయా అని చూసి ఆ ఖర్చుల్ని తీసేస్తే మిగతాది మనకు తెలుస్తుంది. నాకు అయ్యే ఖర్చు నా లైఫ్ స్టైల్కి 40,000, 10,000 మిగిలిందిగా. నెక్స్ట్ మంత్ నుంచి ఫస్ట్ శాలరీలో రాగానే శాలరీ ఇలా క్రియేట్ అవుతుంది అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో. ఫస్ట్ అక్కడి నుంచి 10,000 రూపీస్ సేవింగ్స్కి వెళ్ళిపోయేలాగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే, అలా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా అది బ్యాంక్ అకౌంట్లో కనిపిస్తుంటే ఏటీఎంలో వెళ్ళినప్పుడల్లా టెంప్టేషన్ వస్తూ ఉంటుంది. ఇదే కాక మనం అన్న ఫ్రీక్వెంట్గా అటు ఇటు పెడుతూ ఉంటాము, ఇది షేర్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఫ్రెండ్స్, తర్వాత చుట్టాలు, ఎక్కడో కజిన్స్, ఎక్కడో అక్వైంటెన్సెస్ ఎంతోమంది కలుస్తుంటారు. వాళ్ళకి ఈ విషయం తెలిసి నాకు 5,000 అప్పు ఇవ్వరా అంటారు. ఆ అప్పు వెనక్కి రాదు. అప్పు వెనక్కి రాదు. ఎందుకంటే పాపం వాళ్ళకి వేరే నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. జెన్యూన్గా ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు, చాలా తక్కువ అయిపోతున్నారు రోజు రోజుకి. అందువల్ల మనం ఏమనుకుంటున్నాం, బెటర్ టు అవాయిడ్. 5,000 బదులు నిజంగా మనం చాలా అంటే చూసి కనికరం కలిగింది, జాలి కలిగింది అంటే ఒక 1,000 రూపాయలు ఇచ్చి దానం, నమస్కారం పెట్టడం ఉత్తమం అనమాట. అప్పిచ్చి కష్టాలు కొనుక్కునే బదులు దానం ఇచ్చి తృప్తిగా మనం హ్యాపీగా దానికంటే తిరగడానికి సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది అసలు. అంతే, అది ఇంకా రికవరీ కాదు. అందువల్ల మనం ఏంటంటే సేవింగ్స్, శాలరీ, డిసిప్లైన్ అన్నిటికీ ముఖ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ డిసిప్లైన్. డిసిప్లైన్ లేకుండా, ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేకుండా మనిషి ఏది జీవితంలో సాధించలేడు. ఓకే, ఈ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉన్నవాడికి లైఫ్ స్టైల్ డిసిప్లైన్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉందో లైఫ్ స్టైల్ డిసిప్లైన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకని రోజు కేజీ తెప్పిస్తుంటే కేజీ 70 రూపాయలు ఉంటుంది రైస్. ఒకటేసారి 25 కేజీలు తెప్పించేసుకుంటే అదే 70 రూపాయలు ఉంటుంది, 60 రూపాయలకు వస్తుంది, 1500కు వచ్చేస్తుంది. సో వాడు అప్పుడు 1500కు కొట్టాడు. అంటే ఆ మెళకువలు తెలుస్తాయి అన్నమాట. ఎలాగా నేను ఈ నా 50,000 జీతం వాడు మన ఎగ్జాంపుల్లో 10,000 తీసేస్తే 40,000లో ఎలా బతకాలి అని వాడికి మెళకువలు తెలుస్తాయి. ఆలోచన, క్రియేటివిటీ సృజనాత్మకంగా మారుతుంది. ఏ విధంగా నేను ప్రైసెస్ తగ్గించుకోవాలి, ఎయిర్లో వెళ్ళాలి, 1 month ముందరే ప్లాన్ చేసుకుని తక్కువలో టికెట్ వచ్చేలా తీసుకుంటాడు. అదే ఎయిర్లో వెళుతున్నాము, అదే ఫ్లైట్లో వెళుతున్నాము, బట్ వీఆర్ గెటింగ్ ఎట్ ఏ లోవర్ రేట్ కదా. లేకపోతే రేపు ప్రయాణం ఉందంటే ఇవాళ మనం మొదలు పెడితే ఫుల్ ప్రైస్, ప్రీ ప్లాన్డ్. సో అందువల్ల ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లైన్ అంతో ప్లానింగ్ అంతా, ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అది నేనైతే పర్సనల్గా చూసింది ఏంటంటే ఈ రెండు ఉంటే థర్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సక్సెస్ ఈజ్ ఆల్వేస్ యువర్స్, ఆల్వేస్ యువర్స్. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, అక్కడ కాకపోతే అక్కడ అని చెప్పి మనం మైగ్రేట్ అవ్వడానికి, రీలొకేట్ అవ్వడానికి కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారాలంటే భయం ఏంటి, కొత్త ఎంప్లాయర్ ఎలా చూస్తాడు, అక్కడ మరి నేను నిలదొక్కుకోగలుగుతానో లేదు. యువతకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ. అక్కడ నిలదొక్కుకోగలుగుతానో లేదు. ఎస్ నేను ఇంప్రెస్ చేస్తే నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, కానీ అక్కడ మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో 6 monthsలో అటో ఇటో తేలుతుంది. అటో ఇటో తేలాక మన ఉద్యోగం పోతే ఎలా? అందువల్ల ఆ సేవింగ్స్ అన్నది నా బ్యాక్ బోన్. సేవింగ్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్, సేవింగ్స్ ఈజ్ మై సపోర్ట్ సిస్టమ్ ఉండాలంటారు కదా. సపోర్ట్ సిస్టంలో సేవింగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ క్రిటికల్ ఎలిమెంట్స్ అనమాట. అంతకాలము మనకి అంటే అందరికీ కూడా సేవింగ్స్ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం కూడా ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ టైంలో మనం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, వేరే ఆలోచనలు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అఫ్కోర్స్ మనం చూస్తున్నాం సేవింగ్స్ లేకపోవడం వల్ల చాలా సూసైడ్స్ కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో ఫస్ట్ అది ఉంటే మాత్రం చాలా వాటికి మనకి ఈజీగా సొల్యూట్ చేయొచ్చు చాలా ప్రాబ్లమ్స్, అంతేనా? ఎందుకంటే అందరికీ పేరెంట్స్ ఇచ్చే పొజిషన్లో ఉండరు కదా. మనకు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళని అడగటం కూడా అసహ్యంగా ఉంటుంది, మనకే ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల చాలా పిల్లలు ఆ న్యూనతకు కూడా గురవుతారు. నేను ఎందుకు చెప్తానంటే ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా, ఇందాక మీరు అన్న పదం చాలా మంచి పదం, జాబ్ సెక్యూరిటీ లేదుగా. అవును, ఇందా
జాబ్ సెక్యూరిటీ లేదు, లేదు. ఎప్పుడు ఏ జాబ్ ఉంటుందో తెలియట్లేదు. కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు, కానీ అవి కొత్త జాబ్స్ క్రియేట్ అయినవి ఎవరికి ఉపయోగపడతాయి? ఆ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి, ఆ డొమైన్లో ఉన్న వాళ్ళకి. ఓల్డ్ డొమైన్లో ఉన్న వాళ్ళు ఆ డొమైన్కి వెళ్ళాలి అని అంటే ఇట్ టేక్స్ టైం. మైండ్ షిఫ్ట్ చేంజ్ కావాలి, వీళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. అందువల్ల మనం ఏంటంటే అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సార్ ఇప్పుడు జనరల్గా ఒకసారి మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో హయ్యర్ శాలరీస్ అనేవి చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మనకి మీడియం చూసుకుందాం, ఒక 30,000 40,000 వరకు శాలరీస్ వాళ్ళు ఉంటారు. చాలామంది ఎక్కువ వాళ్ళే ఉంటారు. వాళ్ళకు ఉంటుంది నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ ఈ కాంట్ ఉంటుంది కానీ సేవ్ చేసుకోలేకపోతే, అలాంటి వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు? అంటే ఎలా వాళ్ళకి సేవ్ చేసుకోమంటారు అసలు? అదే ఇప్పుడు ఆ 30,000 ఉన్న, సపోజ్ 30,000 జాబ్, 30,000లో వాళ్ళు ఎంత సేవ్ చేయగలంటే బేరెస్ట్ మినిమం రోటీ కపడా మకాన్ కావాలి. బేరెస్ట్ కడుపు కాల్చుకుని సేవింగ్స్ ఏమని చెప్పకూడదు, తప్పది. అది కరెక్ట్ కాదు. మనకు కావాల్సింది మన బేరెస్ట్ మినిమంలో మనం అన్నీ చేసుకుంటూ ఎంత అవుతుంది అది మనకు కుదించాలి. అంటే 2,000 1,000 టార్గెట్, ఎంతో కొంత. నేను అందుకే ఏంటంటే 10% 5% చెప్పను, అది కరెక్ట్ కాదు. మన అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పలేము, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, ఆ పర్సన్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పలేము. కాబట్టి మినిమంగా ఒక 1,000 500 వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ ప్రకారం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆ 500 అన్నది నేనేమంటున్నా అంటే ఆ 500 అన్నది రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. ఈ ఒక నెల వేసాను ఇంకో నెల వెయ్యను కాదు, ప్రతి నెల ఆ 500 రూపీస్ మనం పక్కకు పెట్టేయాలి. బట్ పెడితే ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అదే మనకి మల్టిప్లై అయ్యి సంవత్సరం అయ్యేటప్పటికి 6,000 అవుతుంది కదా. ప్రిన్సిపల్ అమౌంట్ 6,000 అవుతుందిగా. దాని మీద ఏ 7% వస్తే 6,000 ఇంటూ 7% అంటే 420 రూపీస్, అంటే ఇది సగం రోజులు ఉంది కాబట్టి 210 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్, 50% యావరేజ్లో. సో 210 మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది బేరెస్ట్ మినిమంలో వస్తుంది. అంటే ఏది బ్యాంకులో పెడితే వస్తుంది, ఏ రిస్క్ లేకుండా పెడితే మనకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే మనం కొంచెం రిస్క్ తీసుకుని మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నవి ఉన్నాయి, ఏవి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్. మీరు అంతా చదివే ఉంటారు, మీరు వేసే ఉంటారు కూడా. వేసారేమన్నా చెప్పండి, పర్వాలేదు. అలా సిప్పుల్లో మంచి పర్ఫార్మింగ్ సిప్పులో ఏదైనా వేస్తే మనకి ఈ 7% బదులు అక్కడ మనకి డబల్ వస్తుంది, 14-15% వస్తుంది. ఓకే. ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏమని చెప్తామంటే అక్కడ మనకి డబల్ వస్తుంది, ఎక్కువ అవకాశం ఉంది. మినిమం 10% యావరేజ్లో వస్తుంది, కానీ అది మనం చూసుకోవాలి. సిప్లో అలాంటి సిప్స్ మనం ఎత్తుకోవాలన్నమాట. అంటే మంచి సిప్స్, టాప్ పర్ఫార్మింగ్ సిప్స్నే మనం తీసుకోవాలి, వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. సార్ అంటే 4 ఒక టాప్లో ఉన్నటువంటి చెప్పండి సార్. అంటే ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్ అంటే ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా, అంటే మార్కెట్ కరెక్ట్ అయింది ఇప్పుడు దీనిలో ఉంది కాబట్టి మనము ఎస్బీఐ వాళ్ళది తీసుకోవచ్చు. ఓకే, ఎస్బీఐ వాళ్ళది తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అంటే నేను అందుకే ఏం చెప్తానంటే, ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్, ఒకటి సెక్టోరల్ ఫండ్స్, ఐటీ ఫండ్స్, ఐటీనే లేకపోతే ఫార్మానే. మళ్ళీ కోవిడ్ వస్తుందేమో అనుకుంటే ఫార్మా పెరుగుతాయి కదా, లాస్ట్ టైం చూసాం కదా. కాబట్టి ఫార్మా స్టాక్స్లో పెడితే షార్ట్ టర్మ్లో ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా రీరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ వచ్చినా రాకపోయినా కూడా R&D కూడా బాగా చేస్తున్నారు కాబట్టి, హైదరాబాద్లో మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఈజ్ హబ్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన కంట్రీలో ఇవాళ టాప్ పోస్ట్లో ఐటీ ఉన్నా, నెక్స్ట్ మనకి ఫార్మా. కాబట్టి ఐటీ కొంచెం బికాజ్ ఆఫ్ ఆల్ దిస్ టారిఫ్స్, ఈ గొడవల వల్ల కొంచెం అన్సర్టన్గా కనిపిస్తుంది ఫ్యూచర్. బట్ ఫార్మాకి మాత్రం మానవాళి ఉన్నంతకాలం ఫార్మా ఉండదు. కాబట్టి ఇలాంటి 4 సెక్టర్స్లో మనం 4 సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్లో పెడితే వీ విల్ డెఫినెట్లీ మేక్. అంటే ఎవరు పెట్టినా సరే డెఫినెట్లీ బ్యాంకు, మన బెంచ్ మార్క్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు, ఆ 7% బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు. 7% అంటే దీనిలో మినిమంలో మినిమం 14% వస్తుంది. మినిమంలో మినిమం మీరు గూగుల్ కొట్టి కూడా చూడొచ్చు. అది అయితే ఏంటంటే 1 ఇయర్ అవగానే 14% వస్తుందా? రాదు. ఎంత లాంగ్ డ్యూరేషన్ ఉంటే అంత బెనిఫిట్ అవుతుంటుంది. అందువల్ల ఏంటంటే మినిమం మ్యూచువల్ ఫండ్లో పెట్టేవాళ్ళు, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కదా సిప్, మినిమం మ్యూచువల్ ఫండ్లో పెట్టేవాళ్ళు 3 ఏళ్ళు పెట్టాలి. ఓకే. ప్రొడక్ట్ని బట్టి కూడా మనం ఇచ్చేసుకోవాలి. మరీ కష్టమైపోయి మనకి తప్పదు అనుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. అంతేగా. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఆ డిసిప్లిన్ మైండ్లో వచ్చేసేయాలి. అవి ఉన్నాయి అని అనుకోకూడదు, అవి లేవు, వ్యానిష్డ్. 500 కట్టేశాను, మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళిపోయినాయి,
వాళ్ళు పెడుతున్నారు అని చెప్పి మన అంటే మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు నాకు 30,000 శాలరీ అనుకోండి, నాకు 25,000 శాలరీ అన్న కాన్సెప్ట్లోనే ఉండాలి, అనుకో 5,000 సేవింగ్ పక్కకి. మీరు 25,000లోనే నేను మొత్తం అంతా క్లియర్ చేసుకోవాలి, కావాల్సినవి కానీ రెంట్ కానీ ఏదైనా. సో మనం ముందే ఫిక్స్ అవ్వాలి 5,000 లేదు 25,000 మాత్రమే. అట్లా మెంటల్ మేకప్ కావాలి. అదే ఫైనాన్షియల్ డిసిప్లిన్. అదే మనకి అందరికీ కూడా రేపొద్దున ఆపదలో ఆదుకునేది ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్. కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ అదర్ వర్డ్స్ యాటిట్యూడ్ అనమాట. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, ఆ ఓరియంటేషన్ మెంటల్గా అది రావాలి. అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో ఏంటంటే మంచి మంచి కాలేజెస్లో కూడా వాళ్ళు ఏదో ఒక చాప్టర్ పెట్టి తూతూ మంత్రలాగా ఫైనాన్షియల్ అవేర్నెస్ అని చెప్పి చెప్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ ఇంపార్టెన్స్ ఎందుకు సేవ్ చేయాలి, ఎట్లాగా ఎవరు తీసుకోవట్లా, బిగిన్ చేయాలి ఈ జర్నీ ఇది చెప్పట్లే. అది మనకి దురదృష్టకరం. అందువల్ల పిల్లలు ఉద్యోగం రాగానే ఫస్ట్ కారు కొంటున్నాడు, ఫస్ట్ కారు అప్పు చేసి. అంటే వీడికి ఈఎంఐ, ఆ కారుకి ఈఎంఐ కట్టుకునేటప్పటికే అయిపోయింది. కార్ అంటే ఏముంది, మొత్తం ఆవిరైపోవటమే కదా. దానికి పెట్రోలు, దాని మెయింటెనెన్స్, దానికి ఒకటి రకంగా కాదు కదా, అన్నీ అయిపోతుంటాయి. సో కార్ సో ఎసెన్షియల్. మనం ప్రయారిటైజ్ చేయాలి, ఏది ఫస్ట్ ఎక్వైర్ చేయాలి, వాట్ ఈజ్ ఎ ఎసెట్, వాట్ ఈజ్ ఎ లైబిలిటీ. కార్ అన్నది రికరింగ్ లైబిలిటీ. 10 లక్షలు పెట్టుకున్నాం, 5 లక్షలు పెట్టుకున్నాం, అది మనకి మెట్రో కంటే, బస్సు కంటే, ఆటో కంటే ఎక్స్పెన్సివ్. ఒక స్టేటస్ సింబల్. దీన్ని మెయింటైన్ చేయడానికి పెట్రోలు, మెకానిక్. వన్స్ మనం కొన్నామంటే ఇంకా దాని మీద దృష్టి ఉంటుంది. బయట షాప్కి వెళ్ళడానికి కూడా కారే తీస్తారు. ఆ యాటిట్యూడ్తోనే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే. చిన్న చిన్న దానికి కూడా ఎక్కువగా చేసేస్తున్నాం మనం, అసలు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు కొంతమంది కేటగిరీ ఉంటారు. ఇప్పుడు నా దగ్గర సెటెన్ 1 lakh అమౌంట్ ఉంది, సేవింగ్స్లో 1 lakh అమౌంట్ ఉంది. మనం ఇప్పుడు దాన్ని ఎందులో పెడితే బెస్ట్ అంటారు? స్టాక్స్లో పెట్టాలంటారా, లేకపోతే దాంతో ల్యాండ్ కూడా కొనలేం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? 1 lakhతో మనం ఏ ల్యాండ్ కొనే పరిస్థితి అయితే లేదులేండి. సో అప్పుడు ఎలా వెళ్ళాలంటారు దాన్ని? అంటే ఇప్పుడు మన దగ్గర 1 lakh ఉంది కదా, 1 lakh ఉంటే మనము ఏ ప్లాటు రాదు, రియల్ ఎస్టేట్లో పెట్టలేము కదా, చేయలేము. అలానే బ్యాంకులో పెడితే 7% ఇంట్రెస్ట్, ఇన్ఫ్లేషన్ 8%, ఇక్కడ వచ్చేది 7%. ఇన్ఫ్లేషన్ అంటే బయట పెరుగుతున్న రేట్ల కంటే తక్కువ వస్తుంది బ్యాంక్ వడ్డీ. అంటే దాని యొక్క యాక్చువల్ వాల్యూ తీసుకుంటే లాస్ అనమాట, అర్థమైందా? సో కాబట్టి బ్యాంకులో కూడా పెట్టకూడదు, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వీటిలో పెట్టుకుని వేస్ట్. మనకి మిగిలినవి ఏంటంటే ఇండియాలో ఇవాళ ప్రజెంట్ కల్చర్లో మ్యూచువల్ ఫండ్స్లో పెడితే, అంటే మంచి కంపెనీస్లో పెట్టుకుంటే, మనం కాస్త నాలెడ్జ్ ఉండి కాస్త టైం స్పేర్, స్టాక్స్లో పెట్టుకుంటే టైం స్పేర్ చేయగలము అనుకుంటే మనం ఏం చేయాలి, ఈ 5,000 రూపాయలు తీసుకెళ్ళి, ఆర్ మీరు చెప్పిన 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి మనం చక్కటి, ఇప్పుడు ఇందాక మన 4 ఫండ్స్ అడిగారు మీరు, ఆ 4 ఫండ్స్ 25 పెట్టేస్తే దే విల్ గ్రో. ఓకే, ఇది లాంగ్ టర్మ్కి అంటారా? పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది నాకు షార్ట్ టర్మ్లో కావాలి, కొంతమంది లాంగ్ టర్మ్లో కావాలి అంటారు. సో షార్ట్ టర్మ్ వాళ్ళకి యూజ్ అవుతుందా ఇది, లాంగ్ టర్మ్ వాళ్ళకి? అదే ఇప్పుడు ఇక టార్గెట్ అన్నది ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే టార్గెట్ టర్మ్ని బట్టి కాదు. అక్కడ మనం రాసేటప్పుడే నేను 1,00,000 రూపాయలు పెట్టా, అది 2 లక్షలు అవగానే బయటకు వచ్చేస్తా. టార్గెట్ ఏమిటి, అమౌంట్ డబల్ అవ్వటం టార్గెట్. అంతేగాని 36 మంత్స్ పెడతా, 24 మంత్స్ పెడతా అని కాదు. టార్గెట్ ఎప్పుడు కూడా ఈ అమౌంట్ డబల్ అవ్వాలి. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అది ఇంపార్టెంట్ కీ అనమాట. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తాం కాబట్టి మనం అప్పుడే ఏ రోజు మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ రోజే మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా? ఆ డెసిషన్ తీసుకుంటే 1 lakh 2 lakhs అవగానే నేను బయటకు తీసేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నారు మళ్ళీ మీరు మిస్టేకు, నేను ఆయన చెప్పాడు నేను పెట్టాను 2 lakhs అయింది, సైలెంట్గా ఉండొచ్చుగా, మన టార్గెట్ వచ్చిందిగా, మన గోల్ అచీవ్ అయిపోయాం కదా. ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి నేను 1 lakh పెడితే 2 lakhs అయింది, తీసేయమంటారా అడుగుతున్నా. వాళ్ళు ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో, వద్దొద్దు అది 3 lakhs అయ్యే అవకాశం ఉంది, 2.5 lakhs అయ్యే అవకాశం ఉంది అంటారు. ఇప్పుడు మన గ్లోబలైజ్డ్ ఎకానమీ, ఈ గ్లోబల్ ఎకానమీలో అక్కడో ఇక్కడో ఏదో చిన్న గొడవ అయితే మార్కెట్ మళ్ళీ డమాల్, మళ్ళీ మన నెట్ అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. 2 lakhs కాస్త మళ్ళీ 1.8 వస్తుంది. మనం ఒకసారి 2 lakhs చూసాం, ఇప్పుడు 1.8కి అమ్మలేం, బయటికి రాలేం. ఎందుకంటే మైండ్ సెట్ అలాంటిది. మనిషికి ఎప్పుడైనా సరే ఎదుగుదలగా అడుగుతాడు కానీ కాస్త జర్కు వస్తే వెనక్కి రాలేం. సో అందువల్ల ఏంటంటే మన లక్ష్యం మనది వ్యక్తిగతం, మన లక్ష్యం మనం చేరుతున్న తర్వాత, మన ఇన్వెస్ట్మెంట్ అంత డబ్బులు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా బయటకు వచ్చేయాలి.
డిస్ఇన్వెస్ట్ అయిపోవాలి. మళ్ళీ ఆ రోజు 2 lakhs అయిన తర్వాత అందులో మనం ఎంతో కొంత స్పెండ్ చేసుకోవాలి కదా, మరీ అలా దాచుతూ పూస్తే ఎలాగా, ఏదో కాస్త ఉంటాయి మనకు కూడా కోరికలు ఉంటాయి, అన్ని కోరికలు చంపేసుకోకూడదు. కొంత ఇచ్చేసుకుని ఓకే 1.5 lakhs 50,000 ఖర్చు పెట్టుకుంటున్నాం. ఈ 1.5 lakhsని మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఏవి టాప్ పర్ఫార్మింగ్ అని చూసి మళ్ళీ వాటిలో పెట్టాలి. ఇప్పుడు మనం ఎలా అయితే ఫార్మా అనుకున్నాము, ఆ రోజు ఫార్మా ఉండకపోవచ్చు, ఆ రోజు ఐటీ రావచ్చు. ఆఫ్టర్ 3 years ఐటీ మే గెయిన్ అప్పటి సిచ్యువేషన్ పెట్టుకోవాలి. లేకపోతే ఏ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి వాటిలో పెట్టుకోవచ్చు. అదే ట్రెండ్ ఏఐలో, అదే ఇప్పుడు హైలైట్ లో నడుస్తున్నది. ఏఐకి ఒక సెక్టరల్ ఫండ్ రావచ్చు, ఎందుకంటే అందరూ ఏఐ అంటున్నారు కదా, అందరూ ఇన్వెస్ట్మెంట్స్ అందులోకి వెళ్తున్నాయి. ఏఐకి సెక్టరల్ ఫండ్ రావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఫండ్ రావచ్చు, హైడ్రోజన్ నెక్స్ట్ ఫ్యూచర్ హైడ్రోజన్ వెహికల్స్కి ఒక ఫండ్ రావచ్చు. హైడ్రోజన్ చాలా చోట్ల ఇప్పుడు అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. ఆ ఫండ్ వచ్చిందంటే దానిలోకి పెట్టచ్చు మనం. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు కూడా టార్గెట్ అన్నది టైం పీరియడ్తో కాదు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఏంటి, 36 months లోపల షార్ట్ టర్మ్. మీడియం టర్మ్ అంటే 36 to 72. 72 అబోవ్ ఇది లాంగ్ టర్మ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ 3 years బిలో షార్ట్ టర్మ్ మనం అనుకుంటుంది. సో అలా ఈ 3 to 5, 5 to 7, ఇంకా మరీ లాంగ్ వెరీ వెరీ లాంగ్ టర్మ్ అంటే 7 years బియాండ్ అనమాట. ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుని అనుకుంటారు. కాబట్టి ఆ టర్మ్ గురించి కాదు మనం చూడాల్సింది, మన మళ్ళీ ₹1,00,000 2 లక్షలు ఎప్పుడు అవుతుంది. బ్యాంకులో పెడితే 7 years పైన పడుతుంది. ఓకే, 7.5 years అలా పడుతుంది ఇవాళ. సో ఇప్పుడు అది తీసుకొచ్చి మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టాం, టాప్ పర్ఫార్మింగ్లో పెట్టాం. 3 ఏళ్ళకే అయిపోయింది, హ్యాపీగా తీసేసుకోవటమే. అప్పుడు రివ్యూ చేయటమే. అప్పుడు రివ్యూ చేసి ఓకే నాకు 50,000 అవసరం ఉంది, లేదా భగవంతుడు 1 lakh ఇచ్చాడు అనుకుంటాం, ఒక 50,000 ఖర్చు పెట్టుకుందాం అనుకుంటాం, 50,000 హ్యాపీగా స్పెండ్ చేయటమే. ఓకే, అంటే మీ దుబాయ్ కోరిక అప్పుడు తీర్చుకుంటాం, గోవా కోరిక, దుబాయ్ కోరిక, అలాంటిది ఉండాలి ప్లానింగ్. ఒక 50,000 జీతగాడు, 30,000 జీతగాడు ఆ విధంగా ప్లాన్ చేసి ఆలోచించాలి తప్ప ముందరే మనకి ఏదో ఒక విధంగా అప్పు చేసి మనం వెళ్ళిపోయి తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా వాడేద్దాం తర్వాత వచ్చి పెట్టుకుందాం అంటే కుదరదు. అప్పుడు అప్పుల్లోనే మిగిలిపోతాం, ఊబిలోకి వెళ్ళిపోతాం తప్పితే బయటికి రాలేవు. ఏ రోజుకి కూడా మనం హ్యాపీగా ఇలా చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని ఏమంటారంటే పే చెక్ టు పే చెక్ అంటారు. తినేస్తా ఉంటుంది మనల్ని, టైం వస్తుంది కమాన్ ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఆ సిచ్యువేషన్స్కి వచ్చేస్తాం. అవును సార్, ఇప్పుడు పెన్నీ స్టాక్స్ అని ఉంటాయి. సో ఇంకొక 10 yearsలో మంచి రిటర్న్స్ వచ్చే కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి చెప్పండి. ఇప్పుడు పెన్నీ స్టాక్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, పెన్నీ స్టాక్స్ ఏంటంటే బై వాల్యూ దాన్ని డిసైడ్ చేస్తాం. సే ₹50 లోపల పెన్నీ స్టాక్స్ అనుకోండి, లేకపోతే ₹20 లోపల పెన్నీ స్టాక్స్ అనుకోండి, అలా అనుకోండి. అంత మనం ఫస్ట్ డెఫినేషన్ అలా పెట్టుకుంటే ఒక ₹50 లోపల పెన్నీ స్టాక్స్ అని అనుకుంటే, మనం చూడాల్సింది ఏంటంటే ఆ పెన్నీ స్టాక్ అన్నది హై రిస్క్ స్టాక్. ఓకే, ఎందుకని అది పెన్నీగా ఉండిపోయింది, ఎందుకని అది వాల్యుయేషన్ అట్రాక్ట్ చేయట్లేదు ఇవాళ అంటే, బికాజ్ అక్కడ ఏదో మేనేజ్మెంట్లో ప్రాబ్లమో, ప్రొడక్ట్లో ప్రాబ్లమో, దానికి టేక్ ఆఫ్ కావటం ప్రాబ్లమో అలాంటిది ఏదో ఉంటుంది అనమాట. అందువల్ల అలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మీరు అడిగిన దానికి అలాంటి పెన్నీ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి, కొంతమందికి తృప్తి ఏంటంటే నా దగ్గర 100 షేర్లు ఉన్నాయి, ₹20వి 100 షేర్లు ఉన్నాయి, అదే 2,000 మంచిది ఒకటే షేర్ కొనుక్కున్నా అదే కదా, కానీ కాదు 100 షేర్లు ఉన్నాయని చెప్పుకోవడంలో ఆ ప్రైడ్ ఉంటుంది అనమాట. అందువల్ల మీరు అడిగిన పెన్నీ స్టాక్స్ చూస్తే నాకు ఇమీడియట్గా టచ్ అయ్యేది ఎస్ బ్యాంక్ ఉంది. ఎస్ బ్యాంక్ విన్నారా మీరు? ఇంత ముందరంతా 16-17 దాకా ఉండేది, ఇప్పుడు 18-20 దాకా వచ్చింది. సో ఎస్ బ్యాంక్ కొనుక్కుంటే మనకి హ్యాపీ, ఒక పెన్నీ స్టాక్ ఎస్ బ్యాంక్ అలా మనం పెట్టుకోవచ్చు. అలాగా ఈ ఎనర్జీలో సుజలాన్ ఎనర్జీ ఉంటుంది, అలాంటిది పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే 40-45 లోపలే ఉంది. ఆ విధంగా మనం ఏంటంటే మన సెక్టర్ ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్. ఇదే మన యూకో బ్యాంక్ ఉంది, యూకో బ్యాంక్ కూడా 35 ఎంతో ఉంది, మన 50 దాకా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 35-36. పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఒకవేళ ఏదైనా కాకూడదు అయితే అది వెళ్ళి ఇంకో బ్యాంకులో మెర్జ్ అవుతుంది. అంతేగాని మనం పూర్తిగా షేర్ వాల్యూ పూర్తిగా జీరో అయితే అవకాశం లేదు. అంటే రిస్క్ ఎపిటైట్ బాగా ఉన్న వాళ్ళే పెన్నీ స్టాక్లో పెట్టాలి. స్టాక్ మార్కెట్లో కానీ లైఫ్లో కానీ హై రిస్క్ హై గెయిన్. ఓకేనా, రిస్క్ అండ్ రివార్డ్ ఇవి రెండు కూడా దే గో టుగెదర్. రిస్క్ తీసుకోని వాడికి రివార్డు తక్కువ ఉంటుంది. రివార్డ్ అంటే మనకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం అనుకున్న బ్యాంకులో పెడితే 7%, అసలు ఏ రిస్క్ తీసుకున్న వాడికి అదే గది, అది 7%. ఏ రిస్క్ తీసుకున్న వాడికి కాస్త కూస్తో రిస్క్ తీసుకోవాలి. అండ్ యంగ్స్టర్స్ రిస్క్ తీసుకుంటే వాళ్ళు నిలబడగలుగుతారు.
పెద్దవాడు ఎవడో పెద్ద రిస్క్ తీసుకుంటే వాడికి అదే ఆధారం అయితే అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వచ్చే ఇంట్రెస్ట్ మీదే వీడి బతకాలంటే ఆ టెన్షన్ తట్టుకోలేడు పెద్దవాడు. ఓకేనా? అందువల్ల పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అదే ఆధారంగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కన్జర్వేటివ్గా ఆలోచించాలి. యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళంతా కూడా డైనమిక్గా అగ్రెసివ్గా ఆలోచించి హై రిస్క్ ఉన్నా కూడా ఇలాంటి పెన్నీ స్టాక్స్ని మనం మంచి పెన్నీ స్టాక్స్ మనం అనుకున్న ఎస్ బ్యాంకు, మనం అనుకున్న యూకో బ్యాంకు, మనం అనుకున్నటువంటి సుజలాన్ ఎనర్జీ ఇలాంటి వాటిల్లో పెట్టి అది మనం చూస్తే మూమెంట్స్ చూస్తూ ఉంటే అది రోజు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి బాగా. అక్కడ కూడా మన టార్గెట్టే చూసుకోవాలి. 20 రూపాయలకి పెట్టాం, అది రేపు ఎల్లుండి డిస్ఇన్వెస్ట్ అయిపోయి 40 రూపాయలు అయిపోయిందంటే బయటకు వచ్చేయాలి. అర్థమైందా? అమౌంట్ అనేది మనం చూసుకోవాలి అంతే తప్పితే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అవన్నీ పక్కన పెట్టి అమౌంట్ చాలా మందికి ఈ డబ్బులు పోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వరల్డ్ దేర్ ఆర్ 2 ఎమోషన్స్ అనమాట. వన్ ఈజ్ ఫియర్, అనదర్ ఈజ్ గ్రీడ్. ఓకేనా? ఫస్ట్ ఏమిటి? ఫియర్ ఏమిటి? అమ్మో ఐ మే లూజ్. ఈ ఫియర్ తోటి ఐ మే లూజ్ తోటి ఇన్వెస్ట్ చేయడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా అమ్మో ఇది కూడా ఉంటుందో ఉండదో, మడ్డి పడిపోతుందేమో అని అమ్మేస్తారు, ఎర్లీగా ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు కూడా ప్రాఫిట్స్ పెద్దగా రావు. అదేవిధంగా గ్రీడ్ 20-40 అయిపోయింది, మనం పక్కింటి వాళ్ళని అడిగాం, మన పాత ఫ్రెండ్ని అడిగాం, ఈ లోపల అనుకోకుండా గ్రహస్థితి బాగాలేక ఎవడో తగులుతాడు మెట్రోలో, ఎవరో ఒకటి మనకి మాట్లాడుతుంటాం కదా, మేనేజ్ గ్రిగరీస్ యానిమల్ కదా, సోషల్ యానిమల్ కదా. ఆ అడిగిన వాళ్ళు ఎవరో మనకి చెప్తారు, చెప్తే 40-100 అవుతుందని మళ్ళీ పెట్టుకుంటాం. అది నిజంగానే వాడు చెప్పినట్టే 40 నుంచి 50-60 దాకా వెళ్తుంది. ఎప్పుడో మార్కెట్ క్రాష్ అవుతుంది, ఎప్పుడో పర్ఫార్మెన్స్లో ఏదో బాగాలేదని చెప్పు సెంటిమెంట్ మారిపోతుంది. చాలా ఫ్యాక్టర్స్, మనం మార్కెట్ని ఎవరు కూడా ఈ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ అని చెప్పి ప్రిడిక్ట్ చేయలేము అనమాట. ఎట్లాంటివి వస్తాయో మనకి తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం దెబ్బతింటాం. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక ఫార్ములాలో మనం పెట్టిన పెట్టుబడి అన్నా వెనక్కి తీసేయాలి, లాస్ అవ్వకుండా. ప్రిన్సిపల్ అయితే మనం వెనక్కి తీసేసాం, అది మిగతాది గాలికి వదిలేము. పెరిగితే పెరిగింది, లేకపోతే లేదు. మనశ్శాంతి, మన అమౌంట్ అయితే ఉంది మన దగ్గర సేఫ్గా, మనశ్శాంతి ముందర మిగిలింది. ఇది కూడా ఒక రకంగా రిస్కే. అది మనకి చాలా ఇదనమాట, ఇంపార్టెంట్. సో అది ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఓకే 1 lakh కాదు, నా దగ్గర ఒక 7-10 lakhs ఉంది అనుకుందాం. సో అప్పుడు మనం ప్లాట్స్ బెటర్ అంటారా, స్టాక్స్ బెటర్ అంటారా? ఇక్కడ చాలా మంచిది ఏంటంటే, ఇప్పుడు మనకి 7-10 lakhs ఉంది, మనకి ఇల్లు ఉందా, ఫ్లాట్ ఉందా, ఓపెన్ ప్లాట్ ఉందా, ఈ మూడిట్లో ఏమైనా ఉన్నాయా, ఇది చూడాలి. ఓకే, మనకి అన్ని వేళలా అన్ని చోట్ల ఒకేసారి మనకి 10 లక్షలు రాదు. మన 10 లక్షలు వచ్చింది, ఏదో మనం ఎన్నో చిట్ ఫండ్లో పెడితే 10 లక్షలు వచ్చింది, లేదా అమ్మా నాన్న ఏదో గిఫ్ట్గా ఇచ్చారు, లేకపోతే తమ్ముడు అమెరికా నుంచి 10 లక్షలు ఇచ్చాడు అక్కకి, ఇట్లా ఏమో ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్లో మనకి 10 లక్షలు ఒకసారిగా వచ్చింది కదా. ఆ 10 లక్షల్ని మార్జిన్ మనీగా ట్రీట్ చేస్తూ, అర్థమైందా, మనీ మల్టిప్లయర్ అనమాట. ఆ 10 లక్షలు మార్జిన్ మనీగా ట్రీట్ చేస్తూ మనము ఇన్ఆర్గానిక్ గ్రోత్ బ్యాంక్ దగ్గర నుంచి వడ్డీ ఈ 10 లక్షలు చూపించి ఓ 30 lakhs తీసుకుని ఒక ఫ్లాట్ కొనుక్కుంటే అంటే 40 lakhs అయింది. 40 lakhsకి ఫ్లాట్స్ వస్తున్నాయి కదా, ఎక్కడో బనసరపురంలోనూ, హాయత్ నగర్లోనూ, బౌడుప్పల్లోనూ, ఇట్లాంటి ప్లేసెస్లో మనకి గట్కేసర్ దగ్గర కూడా వస్తున్నాయి. సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడ వస్తే అక్కడ దాని కనెక్టివిటీ చూసుకోవాలి, అంత బాగుందని చెప్పి చూసుకోవాలి. బ్యాంక్ లోన్ తీసుకుని అది మనం ఉండగలిగితే అందులో ఉండాలి. లేకపోతే 40 లక్షలకి మినిమం 10,000 మనకి రెంట్ వస్తుంది. ఎంత లేదన్నా సరే 7-8 వేలు అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు అక్కడ అంత తక్కువ ఎక్కడ సార్, ఎక్కువే వస్తుంది. ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే ఇప్పుడున్న టైంలో 10 అనేది మినిమం కూడా కాదు సార్, 15-17 మినిమం ఉంది ఇప్పుడు ఎక్కడైనా రెంట్. ఎక్కువ అమౌంట్ అది. సో మనం ఏం చేయాలంటే, మనం ఉండలేకపోతే ఒకవేళ మనకు అది అంటే ఉండడానికి అది సౌలభ్యంగా లేకపోతే వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఈఎంఐ మనకి 30 లక్షలు ఈఎంఐ కట్టుకోవాలి కదా, ఆ 30 లక్షలు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవాలి, ఈ రెంట్ కొంచెం కలిసి వస్తుంది అండ్ అసెట్ పెరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లాట్ ఒక ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ 10 ఏళ్లలో డబుల్ అయిపోతుంది. మీరు ఎప్పుడు హిస్టరీ చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, ఈవెన్ సిటీస్ లైక్ వైజాగ్, విజయవాడలో కూడా 10 ఏళ్లకి డబుల్ అయిపోతుంది. ఈ 10 ఏళ్లలో మనకి రెంట్ రూపంగా మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. అదే చాలా మంది సెక్యూర్
కొంత ఉంది నాకు బ్యాకప్ ఉందని నాకు, ఎందుకంటే అక్కడ ఇల్లు ఉంటుంది, ఇక్కడ నీకు ఈఎంఐ కూడా వెళ్తుంది, దీంట్లో నువ్వు సెక్యూర్గా ఉన్నావు. అండ్ ఇది కూడా ఈ సెక్యూర్డ్ ఈ పొజిషన్ కూడా ఫస్ట్ ఇయర్ మీకు రెంట్ ఎంత వచ్చింది? ఇందాక మన ఎగ్జాంపుల్ 10,000, సరే మీరు 10,000 అనుకుందాం, అక్కడ అది కూడా పెరుగుతుంది. 6 months అది కూడా పెరుగుతుంది. పాయింట్ ఎవ్రీ ఇయర్ మనం ఎంత లేదన్నా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. 500 రూపీస్ అన్నా పెంచుతాం కదా ఎవరైనా, ఏ ఓనర్ అయినా. మీరు రెంట్ ఇస్తున్నారంటే, రెంట్కి ఉంటున్నారంటే మీకు ఓనర్ పెంచుతూనే ఉంటాడు. ఆయన ఎక్కడో ఒకటి చెప్తాడు, ఇవి అవి అన్ని కష్టాలు వస్తున్నాయి, మాకు ఇన్ఫ్లేషన్ ఉంది, మేము దీని మీద ఉన్నాం. సో మినిమం 500 రూపీస్ పెంచినా సరే ఈ 10,000లో ఇది 15,000 రెంట్ వస్తుంది. అర్థమైందా? అక్కడ ప్రాపర్టీ డబల్ అయింది, రెంట్ 50% పెరిగింది, మినిమం 15,000 వస్తుంది ఆ రోజుకి. ఇలా మీకు క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా నేను చెప్పింది. సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో అంటే చాలామంది ఫ్లాట్స్ అయితే వాల్యూ పడిపోతుంది, డిప్రిషియేట్ అయిపోతుంది, కొనుక్కునేవాడు ఉండడు, దీనికి చాలా కష్టాలు, మనకేమి రాదు, అన్డివైడెడ్ ల్యాండ్. ఈ మధ్యకాలంలో అంటే నేను ఒకటి చూసాను, అద్దె ఇల్లు బెటరా ఫ్లాట్లో బెటరా అంటే, నువ్వు అద్దె కట్టుకుంటా ఉంటే నీకు నువ్వు ఈఎంఐ తీసుకున్నావు అనుకోండి 40,000 కట్టాలి, అద్దె ఇంట్లో ఉంటే ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఎందుకంటే అద్దె ఇల్లా లేకపోతే మనం ఫ్లాట్ తీసుకొని ఈఎంఐ కట్టుకోవడమా? అది ఇప్పుడు ఫస్ట్ ఏంటి మీరు అన్నది ఇల్లు. ఇల్లు ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్. 50 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ వస్తుందా? రాదు. అదే ఫ్లాట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా అన్ని చోట్ల వస్తుంది కానీ వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయగలిగిన అమౌంట్ ఎంత ఫస్ట్ దాన్ని డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకొకటి మనకి ఎలిజిబిలిటీ ఉండాలిగా. బ్యాంక్ వాడు అక్కడ 30 లక్షలు లోన్ ఇచ్చాడు, అదే 50 లక్షలు లోన్ అడిగితే నీకు ఈఎంఐ సరిపోదమ్మా, నువ్వు కట్టలేవమ్మా, నీకు ఎలిజిబిలిటీ లేదంటాడు. సో బ్యాంక్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వరు కదా. మనం కొంటున్నాం జెన్యునే, కానీ మనకి ఎలా రీపే చేస్తారని ఆలోచిస్తారు కదా. సో అది రెండోది. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా, ఎందుకంటే నేను అప్రిషియేట్ చేస్తున్నా మీరు అడిగే విధానాన్ని, అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎట్ దిస్ ఏజ్ నేను ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుని ఆ ఇంటి మీద ఒక 25,000 రెంట్ వస్తుందని చెప్పి కొనుక్కుని నాకు వచ్చేటి మిగతాదంతా కూడా ఈఎంఐ జేబు నుంచి వేయాలి. ఆ వేసి అంటే ఏంటి, నా జీవితం అంతా అయిపోతుంది, ఆవిరైపోతుంది. కాస్తో కూస్తో మనం 30 years పెట్టుకుంటామా, 35 years పెట్టుకుంటామా, మనం ఎంజాయ్ కూడా చేయాలి కదా. ఎలా ఎంజాయ్ చేస్తాం? క్యాపిటల్ అయితే పెట్టాము, ₹1,00,00,000 పెట్టాం కాబట్టి అది అలా వెళుతుంది, అది నెక్స్ట్ జనరేషన్కి మనకి. కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది, అనుభవించిందే ఆస్తి, అనుభవించింది సంపద. అది వాడికి పెడుతుంది, పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. మనకి ఇప్పుడు మాత్రం టెన్షన్, మంత్ అయ్యేసరికి సెక్యూరిటీ, జాబ్స్లో సెక్యూరిటీ లేదు, బట్ ఈ టెన్షన్ మాత్రం ఎల్లవేళలా ఉంటుంది అలా అట్లా. సో అన్ని విధాలు దెబ్బలు పెట్టుకోవడం కంటే నేను ఎప్పుడు చెప్తానమాట, మనకి ఎప్పుడు కూడా మన రీచ్లో కంఫర్టబుల్గా ఉండేలాగా లైఫ్లో అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషం, హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. With that only we can do anything, we can achieve anything. We can be happy, we can spread happiness. You can't give what you don't have. If you are not happy, you can't make other person happy. So అందువల్ల మనం హ్యాపీగా ఉండాలి అంటే పాకెట్ ఫ్రెండ్లీ హౌస్, బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్, వెల్ విత్ ఇన్ మై మీన్స్, వెల్ విత్ ఇన్. అందువల్ల నేను స్ట్రెచ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ లగ్జరియస్ హౌస్ కొనుక్కోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ 2 కోట్లు పెట్టి కొనాలి, కోట్లు పెట్టి కొనాలి, ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోకూడదు. ఇది శాశ్వతం కాదు. ఇది 50,000 పెట్టి 50 లక్షలు పెట్టి ఇవాళ కొనేటువంటి ఫ్లాట్ మనకు పర్మనెంటా? 5 ఏళ్లలో ప్రమోషన్ వస్తుంది, 5 ఏళ్లలో ఇంకో జాబ్ వస్తుంది, ఇంకో టెక్నాలజీ ఏదో వస్తుంది, ఆ టెక్నాలజీ నేర్చుకోవచ్చు, అప్పుడు మనకి 2 లక్షలు రావచ్చు చేతి. ఆ రోజు అమ్మేస్తాం, ఆ రోజు కొనుక్కుంటాం, దీని వాల్యూ కూడా పెరుగుద్ది. అప్పటికి పెరిగినా కూడా మనకి జంప్ వచ్చింది కదా, శాలరీలో జంప్ వచ్చింది, ప్రమోషన్. ఇక్కడ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కాదు, జంప్. ఇవాళ ఎలా తీసుకుంటున్నారు పిల్లలు? దే ఆర్ స్టార్టింగ్ ఓన్లీ విత్ 4.5 lakhs 5 lakhs శాలరీస్. సడన్లీ అలా చూస్తే ఏమంటే నాకు గూగుల్లో వచ్చింది 30 లక్షల ప్యాకేజ్. అరే మొన్నటిదాకా ఇక్కడ చిన్న చిన్న కంపెనీల్లో విప్రో అన్నింటిలో కూడా 6-5 లక్షల కంటే ఇవ్వట్లే వాళ్ళు. విప్రో అంటే పెద్ద కంపెనీ పేరుకి, కానీ మరి బిగినర్కి హీఈస్ గివింగ్ ఓన్లీ 5-6 lakhs. ఇన్ఫోసిస్ ఇస్ ఆల్సో గివింగ్ 5-6 lakhs. చాలా మందికి టాప్ నాచ్ కంపెనీస్ అన్నీ కూడా 5-6 lakhs. బట్ వీళ్ళు కొంతకాలానికి 2-3 ఏళ్లలో జాగ్రత్తగా చూసుకుని అటు అమెజాన్, ఇటు గూగుల్కు 30 lakhs 25 lakhs మినిమం ప్యాకేజ్. అర్థమైందా? ఇవి చాలా లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ నీ జర్క్ రియాక్షన్ అంటారు. అంటే మనకి దీనికి లింక్ చేసుకుంటే ఆ రోజుకి గురుడు శుక్రుడు
మంచి ప్లాంటరీ పొజిషన్స్ వచ్చేసాయి. సో అందువల్ల వాడికి క్రాక్ చేయగలిగాడు. ఎక్స్ట్రాడనరీగా ఆ రోజుకి టాలెంట్ పెరిగినా పెరగకపోయినా వాడి దశ మారింది. అక్కడ దశ మారింది కాబట్టి వాడు క్రాక్ చేయగలిగాడు. ఆ క్రాక్ చేయగలిగినప్పుడే ఆటోమేటిక్గా ఒక మంచి గృహస్థుడు కూడా అవుతాడు. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే విత్ ఇన్ అవర్ రీచ్ ఏదైతే ఉందో దానిలోనే మనం తృప్తి పడాలి, దానిలోనే మనం సంతోషం చూడాలి. అన్నిటికంటే మించిన ఆస్తి ఏది? తృప్తి. తృప్తికి మించిన ఆస్తి లేదు, తృప్తికి మించిన ఆస్తి లేదు. అన్నిటికంటే ముఖ్యం తృప్తి అనమాట. యా. సో ఆ కంటెంట్మెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటే మిగతావన్నీ ఉన్నట్టే లెక్క. లేకపోయినా పర్వాలా. అందుకే మనం చూస్తుంటాం, నేను అప్పుడప్పుడు అంటే మన దీనిలో కామన్ పీపుల్ కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో బ్రైట్గా ఎంతో హ్యాపీగా ఆహా అని చెప్పి ఆలోచిస్తున్న హ్యాపీగా కనిపిస్తుంటారు నాకు. యా, ఇట్స్ బ్రహ్మాండం. ఇది కూడా వన్ వే. వాళ్ళు యా విత్ ఇన్ దీస్ 4 walls హీజ్ కింగ్, హూ ఇస్ బాదర్డ్, ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద నెక్స్ట్ డోర్ ఫెలో. ఈ కంపారిజన్స్ తోటి, ఈ పోలికలతోటి, ఈ సొసైటీలో మనకు ఉన్నటువంటి దాన్ని ఉంటారు ఆన్సర్ లాగా, లేకపోతే చిన్న చూపు, అవన్నీ ఉండకుండా మనకి మనంగా ఉంటే దట్ ఆల్సో యూ హావ్ టు లెర్న్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని అంటలేదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరేషన్. ఈ జనరేషన్ వాళ్ళు అది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. అది ఆ జనరేషన్కి ఏంటంటే కరెంట్ యూత్కి ఇది చాలా ఇంపార్టెంట్. దట్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ అవర్ దట్స్. అంతేగాని వాడెవడో వీడెవడో ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము మా వాళ్ళతో పొరిగింటి పుల్లకూరని లేడీస్ గురించి చెప్పేవాడు. జెంట్స్ కూడా అలా తయారయ్యారు. పొరిగింటి పుల్లకూర అన్న కాన్సెప్ట్ జెంట్స్ కూడా తయారైపోయింది. లేడీస్ అంటే వర్స్ట్ అయిపోయారనమాట. ఐ అప్రిషియేట్ లేడీస్, అట్లీస్ట్ వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు. నౌ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఇదివరకట్లాగా అవి ఎక్కడ కనిపించట్లా, వినిపించట్లా, డిమాండ్ చేయట్లా. గోల్డ్, జ్యువెలరీస్, డైమండ్స్ మీరు సేవింగ్స్ కాన్సెప్టే లేడీస్ నుంచి వచ్చింది గోల్డ్ మీద. మన ఇండియాలో చూసుకుంటే గోల్డ్ మీద అంటే వచ్చింది కాబట్టి సందర్భం. చాలా మంది అంటే ఇప్పుడు గోల్డ్ మనం కాస్ట్ చూస్తున్నాం, హై 1 lakh వరకు ఉంది. సో గోల్డ్ మీద ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ అంటారు? కానీ ఈ కాన్సెప్ట్ మనకు ముందు నుంచే ఉంది, పెద్దల కాలం నుంచి. ఆడవాళ్ళు ఏదన్నా నాకు గోల్డ్ కొనండి ముందు. మనకి ఇప్పుడు అది టిపికల్ లేడీ, సౌత్ ఇండియన్ లేడీ అనండి, లేకపోతే మామూలుగా ఇండియన్ లేడీ అనండి, వీళ్ళకి ఈ కోరికలు ఉంటాయి. ఈ కోరికలు ఉంటే ఇప్పుడు వేరియస్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సిన చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. గోల్డ్ 1 lakh అవుతుంది. మీరు నా వీడియోస్ చూస్తే తెలుసు, 6 months బ్యాకే నేను ప్రింట్ చేసి చెప్పాను 1 lakh అవుతుంది. 1 lakh తీరింది. 1 lakh లక్ష్యం అన్నా 1 lakh లక్ష్యం టచ్ చేసింది. చేశాక మళ్ళీ రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అగైన్ 85,000 దాకా వస్తుంది. అంతకు బిలో తగ్గదు. రాత్రి ఐ థింక్ అరౌండ్ 2.5% 3% తగ్గింది యూఎస్లో. సో ఇక్కడ ఎప్పుడైతే యుద్ధ వాతావరణం పూర్తిగా పోతుందో, సమస్య పోతుందో, ఇంకా ఉంది యుద్ధ వాతావరణం పూర్తిగా పోతుంది అంటే పీస్ వచ్చేస్తుంది. అక్కడ రష్యాకి దానికి కూడా యుక్రెయిన్కి కూడా జరుగుతున్నాయి చర్చలు. అక్కడ కూడా అయిపోయి ఇక్కడ ఇండియా పీఓకే మన గొడవలు అంతే కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇదంతా సెటిల్ అయిపోయిందంటే మళ్ళీ త్వరలో ఇది మళ్ళీ కిందకి 85 దాకా వస్తుంది. ఇప్పుడు మొన్న ఒకసారి 89 అలా టచ్ అయ్యి మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ వెనక్కి వస్తుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ అంటే మనం ఈ ఫ్లక్చుయేషన్స్ ఇవి చూసుకుంటూ ఉండలేము. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా మీ ఏజ్ని బట్టి ఏ బకెట్లో ఎంతెంత అంటే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఏ టైప్ ఆఫ్ ఎసెట్స్లో ఎంతెంత పెట్టాలి, గోల్డ్లో ఎంత పెట్టాలి, రైట్, రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాలి, స్టాక్ మార్కెట్లో ఎంత పెట్టాలి. ఇది మనం ఒక్కొక్క పర్సన్ని బట్టి, నేను నాలాంటి వాడికి ఒక ఫార్ములా, మీకు ఇంకో ఫార్ములా, అలా పర్సన్ని బట్టి అనమాట. ఏ పర్సన్కి అయినా సరే గోల్డ్ మాత్రం సేవింగ్స్లో ఉన్నంతకాలం, ఇప్పుడు నేనే సేవింగ్స్లో లేను, ఓకేనా, సేవింగ్స్ చేస్తున్నంత కాలం 10% గోల్డ్లో పెట్టాలి. ఓన్లీ 10%. అది ఏ విధంగా మంత్లీ మనం కొనుక్కోవడానికి 1 గ్రామ్ 1/2 గ్రామ్ కొనుక్కోవడానికి కుదరదు కాబట్టి మనం ఇందాక అనుకున్న కాన్సెప్ట్లో యాన్యువల్ వచ్చేసింది కదా, ఒకసారిగా మనకి ఆ డబ్బులు వచ్చినప్పుడు అందులో 10% తీసుకెళ్ళి గోల్డ్ కొనాలి. ఆ కొనే గోల్డ్ కూడా మళ్ళీ వెళ్ళి ఏదో బారు ఇంత ముక్క ఇంత బెళ్ళ అవి కొనుక్కుని అది బీరువాలో పెట్టుకుంటే ఏమొస్తుంది? రాదు, తృప్తి ఉండదు. సో యూ బెటర్ మీ పాప ఉంటే పాపకు, లేకపోతే మీరే చెవిదిద్దులు కొనుక్కోవటము, మీరే ముక్కు కూడా కుట్టించుకుని ముక్కు పుడక పెట్టుకోవటము, లేకపోతే ఇక్కడ పెట్టుకునే
ఉన్నాయి కదా, ఏమంటారు దీన్ని, అరవంకి ఇట్లా ఏవో అలాంటివన్నీ ఐటమ్స్ అన్నీ కొని పెట్టుకుంటే ఇటు ఒక పక్కన ఆనందం. ఎందుకంటే మనకి ఎంత లేదన్నా ఈ సౌత్ ఇండియన్ సొసైటీలో ఈ వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు ఇలా ఎన్నో ఉన్నాయి. మోవులు మీరు కూడా ఇంకా అది పాటిస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బిలీఫ్స్ ఇవన్నీ, ఈ బిలీఫ్స్కి మనం అందరూ కూడా ఒకసారి పేరెంట్ వాళ్ళు కూర్చోవటం, వాళ్ళు ఈ కబుర్లన్నీ అడుగుతుంటారు. కాబట్టి వీళ్ళన్నీ కాకపోయినా మీ పేరెంట్స్, మీ పిన్నులు, బాబాయిలు వీళ్ళు కూడా అడుగుతారు. పెళ్ళిళ్ళ దగ్గరకు వస్తే ఉన్నారు ఈ సంవత్సరం అక్షయ తృతీయులు మనకున్నాయి, అక్షయ తృతీయులు ఉన్నాయి, వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి. సో ఇది వస్తుంది, ఈ మాటలు అయితే వస్తాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్కసారి నేను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. మీ ఎలా ఉన్నావు, ఏంటి, హ్యాపీగా ఉన్నావు అని కూడా అడగట్లా, ఫస్ట్ ఇవి అడుగుతున్నారు. అట్లా ఇవి ఉంటాయి కాబట్టి మనము 10% అయితే దానిలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ గోల్డ్లో ఇంకొకటి ఏంటంటే చాలా బ్యూటీ ఆఫ్ ఆర్నమెంట్ గోల్డ్ ఏంటంటే క్విక్గా మనకి ఏదైనా అత్యవసరంలో మనం అనుకున్నాం కదా ఇందాక ఎమర్జెన్సీలో, టక్ మన నెక్స్ట్ డోర్ బ్యాంక్ వెళ్తే గోల్డ్ మీద లోన్ అంటే మనకి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు. ఏ బ్రాంచ్లోకి ఎక్కడికి వెళ్ళినా మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేకపోతే మన ఎస్బీ ఏదో ఒక అకౌంట్ ఎక్కడొక్కడ ఉంటుంది కదా, ఆ అకౌంట్ చూపించేస్తే మనకి గోల్డ్ మీద లోన్ వస్తుంది. అంటే ఎమర్జెన్సీలో కూడా ఉపయోగపడుతుంది గోల్డ్. నెక్స్ట్ గోల్డ్ ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ ఎప్రిషియేషన్ కూడా మనకి చూస్తే లాస్ట్ అంటే ఎవ్రీ 10 yearsకి అది కూడా డబుల్ అవుతుంది మినిమంలో. ఒక్కోసారి వార్ లైక్ సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ 35% పెరిగింది. అలా ప్రతి ఇయర్ పెరుగుతుందని మనం చెప్పలేం కానీ బట్ పెరుగుదల అయితే ఉంటుంది. ఇటు పెరుగుదల, ఇటు సమాజంలో మనకి పెంపు, ఏది గౌరవ ప్రతిష్టలు, ఓకే, నెక్స్ట్ ఆనందం, పెట్టుకునే వాళ్ళకి ఆనందం, ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి 10% గోల్డ్లో పెట్టాలి. అండ్ బ్యాలెన్స్ అమౌంట్ వీటి రెండిట్లో పెట్టాలి, స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లో. యంగ్స్టర్స్ ఎక్కువగా అంటే ఒక క్యాపిటల్ వచ్చాక, ఇందాక చెప్పే 10 lakhs క్యాపిటల్ వచ్చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ అన్న, ఆ క్యాపిటల్ వచ్చేదాకా మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టాలి. అర్థమైందా? అల్టిమేట్గా ప్రతి వాడికి కూడా ఒక షెల్టర్ కావాలి. ప్రతి వాళ్ళు కూడా ఒక ప్లాటో, ఫ్లాటో, ఇండిపెండెంట్ విల్లా హౌసో ఏదో ఒకటి కొనుక్కోవాలి. అది కొనుక్కుని పెట్టుకుంటే వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి అదే ఒక్కటే ప్రాపర్టీ ఉందని అనుకున్నా, వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి దే విల్ బి సిట్టింగ్ ఆన్ ఫ్యూ క్రోర్స్. అర్థమైందా? 30 ఏళ్ళు వేసుకుంటే రిటైర్మెంట్, 30 ఏళ్లలో ఇవాళ ₹1,00,00,000 పెట్టింది ఎంత లేదన్నా సరే అంటే ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది. ఇందాక నేను చెప్పేదానికి ఫ్లాట్కి చెప్పండి, ఇయర్ బై ఇయర్ మనకి ఫ్లాట్ ఎఫ్ఎల్ఏటీకి ఫ్లాట్కి అది ఇయర్స్ బై పెరుగుతుంది కదా. ఎన్ని ఏళ్ళకి డబుల్ అవుతుంది? ఒక 5-10 yearsకి. 10 years అదే 10 yearsకి డబుల్ అవుతుంది. అంటే అంటే ఇంతకు ముందరే అవుతుంది, మ్యాక్సిమం 10 years. అదే ఇండిపెండెంట్ హౌస్కి ఎవ్రీ 5 yearsకి అవుతుంది. ఓకే, ఎవ్రీ 5 yearsకి చూడండి, ఎక్కడైనా చూడండి. అలాగే మీకు ఎవ్రీ 5 yearsకి మనం పెట్టిన 1 crore 2 crores అయిపోయింది 5 yearsలో. 2 becomes 4, 4 becomes 8, 8 becomes 16. 20 yearsలో ఇట్ ఈస్ బికమింగ్ 16 crores. అంటే అంటే మీరు వేరే సేవింగ్స్ లేకపోయినా ఈ ఇల్లే మనకి చక్కటి సంపదలా చేకూరుతుంది అనమాట. అప్పుడు మనకు కావాలంటే 20 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు వచ్చేసాయి, అమ్మేసేసి కావాల్సిన పిల్లలకి చదివించటము, లేకపోతే ఫారెన్కి పంపించటము, ఇంకొక ఇల్లు తీసుకోవటం, పడిపోవటం. అందువల్ల దట్ సెంటిమెంట్ అటాచ్ చేసుకుని కష్టాలు పడకూడదు. నేను గుజరాత్ వెళ్ళాను, అహ్మదాబాద్, అక్కడ చూశాను మరి చాలామందితో మాట్లాడాను. వాళ్ళందరితో కలిసినప్పుడు మాట్లాడితే వాళ్ళకి ఏ సెంటిమెంట్ లేకుండా. గుజరాత్ వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ కదా. ఐ అప్రిషియేట్. అంటే బేసిక్గా కొంచెం అంటే అంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరు వాళ్ళు, ఇప్పుడు సేవింగ్స్ ప్రకారం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు గుజరాత్. వెరీ స్టూడెంట్ పీపుల్. సో మనం కొన్ని మంచి నేర్చుకోవాలి కదా. సో వాళ్ళు ఏంటంటే అది డబల్ అవ్వగానే ఇల్లు డబల్ అని వాళ్ళు రాసుకుంటారు అనమాట. మనం ₹1,00,00,000 పెట్టాం, 2 కోట్లకి అమ్మేస్తాం. అది 10 ఏళ్ళలో అవుతుందా, 7 ఏళ్ళలో అవుతుందా, 6 ఏళ్ళలో అవుతుందా, అమౌంట్ అవుతుంది. అయినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తాడు. అమ్మేసి మళ్ళీ ₹1,00,00,000 ఏ మూల దొరుకుతుంది, పట్టాంచేట్లో దొరుకుతుందా, లేకపోతే సిద్దిపేట దొరుకుతుందా, ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళిపోతాడు. అది గ్రోయింగ్ ఏరియా కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. ₹1,00,00,000 సర్ప్లస్ ఇంట్లో పెట్టుకుని వీళ్ళు ఎంజాయ్మెంట్లు, వీళ్ళు మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్లో ఇప్పుడు మనం అనుకున్న బంగారాలు, పెళ్ళిళ్ళు, ప్రిన్సిపల్ అమౌంట్ మనకుంది, ఇదంతా వచ్చింది సేవింగ్. This is how they are multiplying. They are leading very happy life.
ఎందుకంటే ఎంత చెప్పిందంటే హ్యాపీ లైఫ్. మనం చూస్తే వీకెండ్ చూస్తే ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలాసార్లు చూస్తుంటాను, అన్ని రెస్టారెంట్స్ ఫుల్, అవును, బయట వెయిటింగ్ హాఫ్ అన్ అవర్, లోపల కడుపులో మట్ట పట్టిపోతుంటుంది, మనకి ఏమీ చేయలేం. ఎందుకంటే ఆ రెస్టారెంట్ అంత కాస్ట్లీ ఉన్న రెస్టారెంట్స్ కూడా ఫుల్. అది మన హైదరాబాద్లో కూడా ఆ కల్చర్ కొంచెం వచ్చేసింది. బట్ ఇటు వైపు వచ్చింది, ఏది స్పెండ్ చేయటం వైపు, సేవ్ చేయటం వైపు రావట్లేదు. నా గొడవ వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా లేకపోతే ఒక నేటి ఫైనాన్స్ ఫీల్డ్లో పరిచేసి ఐఎమ్ ఏబుల్ టు డైజెస్ట్ అనమాట. అరే పీపుల్ ఆర్ స్టిల్ అలాగే ఎంతో కొంత సేవ్ చేయండి. చేయట్లేదు. అది 500 అన్నా కానివ్వండి, 1000 రూపాయలన్నా కావండి, మీ స్తోమతకి మించి మీ శాలరీకి బట్టి ఎంతో కొంత సేవింగ్ అయితే పెట్టండి. పెట్టాలి. ఇప్పుడు వెళ్ళండి కోంపల్లిలో కొనండి, లేకపోతే బొల్లారంలో కొనండి. కాన్సెప్ట్ మనకి ముందు నుంచి ఉంది. మనకి అప్పట్లో ఈ గుల్లలు ఉండేవి, మీకు ఉందా? చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినవి మనకి చిన్నపిల్లలకి ఇస్తే వేయమనేవాళ్ళు. ఇయర్కి కానీ 2 years కానీ దాన్ని విరగొట్టి. మీరండి మా అప్పుడు కూడా చెప్తున్నారు, మీరు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు ఉన్నాయా అంటే ఇది కాన్సెప్ట్, కానీ ఈ సేవింగ్ కాన్సెప్ట్ అని ఎవరు మనకు అప్పుడు అనుకోలేదు. అంటే మీరు చెప్పినవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక డబ్బా ఇచ్చేవాళ్ళు, పోస్టల్ డబ్బా, అలాగా మన కుండలకి ఉండేవి. అలాంటి పెట్టి మీరు చెప్పినట్టు తాతలు ఇచ్చినవన్నీ పెట్టి వీడన్నా బర్త్డే అప్పుడో ఎప్పుడో దాన్ని పగల కొట్టి కావాల్సింది కొనుక్కుని సైకిల్ కొనుక్కుని అలా చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అది ఆ నేర్పట్ల అది అవి ఎక్కడ నాకు కనిపించట్లేదు. మీకు ఏమైనా కనిపించాయి? కిడ్డీ బ్యాంక్ లేవు. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఆ రోజుల్లో కిడ్డీ బ్యాంక్ అని చెప్పి రోజు 5 రూపాయలు. నౌడేస్ మోర్ ఇంటూ రైట్ నౌ, అంటే ప్రెసెంట్ మాత్రమే. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్. ఇంతకుముందు మనం మాట్లాడిన ఫ్యూచర్ గురించి కూడా ముందే ఖర్చు పెట్టేస్తున్నాం మనం. అది ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి మనం వస్తే, కరెంట్ జనరేషన్ కనుక మ్యాక్సిమం పీపుల్ తీసుకుంటే, అట్లీస్ట్ మన చుట్టుపక్కల మన హైదరాబాద్లో కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు కల్చర్ ఎలా అయిందంటే రేపటి సంగతి భగవాన్ గోలీ మారు ఓ దేఖలేగా, ఆజ్ కా క్యా హై లివ్ ఇన్ ప్రెజెంట్. అండ్ ఇంకా వీలైతే బారో చేసి పర్సనల్ లోన్స్ తీసుకుని, మనకున్నాయిగా క్రెడిట్ కార్డు తీసుకుని ఆ క్రెడిట్ కార్డులో స్పెండ్ చేసి దాన్ని ఈఎంఐలో కడుతున్నారు. ఇంతకంటే దారుణమైన ఉందా? అండ్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మినిమం 18%, మినిమంలో కొన్ని క్రెడిట్ కార్డు 24% కూడా ఛార్జ్ చేస్తున్నాయి. అయినా వీళ్ళు ఆపట్ల. సో ఈ ట్రెండ్ అన్నది అంటే ఏదైతే మనం చూస్తున్నామో అది చాలా వెరీ వెరీ బ్యాడ్ ట్రెండ్ అనమాట. ఇంకా డౌన్ ది లైన్ ఎట్లా అయిపోతారు వీళ్ళు, ఎలా బతుకుతారు 10 years తర్వాత అంటే నాకు సమ్టైమ్స్ ఐ థింక్ అనమాట, పేరెంట్స్కి కూడా కంట్రోల్ లేకుండా పోయింది, పేరెంట్స్కి కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోయింది. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మనకి మా జనరేషన్ మేము 4, మీ జనరేషన్కి వచ్చేప్పటికి 2 ఉంటారు, 3 ఇద్దరు. ఇప్పుడు ఒకడు ఆర్ నన్ను, 1 ఆర్ నన్ను. సో ఆ ఒక్కడు కాబట్టి వాడు ఏది చెప్తే అది వీడు చేసేస్తున్నారు. వాడికి నో అన్న ఇదే లేదు, కాన్సెప్టే లేదు, నో అన్నది లేదు. లేకపోతే కొంచెం రిడ్యూస్ చేసి నాన్న మననే కదరా సినిమాకి వెళ్ళావు, ఈ సినిమాకి వద్దులేరా అని చెప్పేవాడు కూడా లేరు. వాడు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. వీడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు పేరెంట్ ఏమిటనే వాడికి అవగాహన ఉండదు. అంత ప్యాంపర్ చూస్తున్నారు పిల్లల్ని, అంత ప్యాంపర్ చూస్తున్నారు. సరే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి మీరు బెస్ట్ ఐడియా అంటే ఏమిస్తారంటే, ఎలా ముందుకెళ్ళాలి, ఫ్యూచర్ పరంగా ఎలా వెళ్ళాలి అంటే? ఎవరు మీరు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఫర్దర్గా ఫ్యూచర్గా నేను బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి అంటే ఎలా వాళ్ళు స్టార్ట్ చేయమంటారు ఇప్పుడు నుంచి? అదే ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్, కరెంట్ జనరేషన్ ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ రెజల్యూషన్ కావాలి. దాని మనం అనుకున్న బర్త్డే రెజల్యూషన్, వెడ్డింగ్ డే రెజల్యూషన్, లేకపోతే January 1st రెజల్యూషన్, ఏదో ఒక రెజల్యూషన్ ఫస్ట్ ఉండాలి. అంటే యూ షుడ్ రిజాల్వ్, ఒక ఓత్ లాగా నేను ఖచ్చితంగా ఇంత నేను పక్కకు పెడతా అని చెప్పి ఫస్ట్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత అది క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. క్యాపిటల్ ఫార్మేషన్ స్టేజ్, జాబ్ రాగానే ఉండే స్టేజ్ క్యాపిటల్ ఫార్మేషన్ స్టేజ్. ఓకేనా? ఆ క్యాపిటల్ ఫార్మేషన్కి ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అందులో డౌట్ లేదు. ఆ బెస్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టి ఒక 4-5 yearsలో మ్యాక్సిమం, అంటే కెరీర్ స్టార్ట్ చేసిన 4-5 yearsలో, అంటే ఇవాళ యావరేజ్ 25 years వేసుకోవచ్చు కదా. 24-25 పడుతుంది జాబ్ వచ్చేప్పటికి. 25-30 years కల్లా క్యాపిటల్ ఫామ్ అయిపోవాలి. 30 years కల్లా క్యాపిటల్ రెడీగా ఉండి అప్పుడు మనం హౌసింగ్ కొనుక్కోవాలి. ఫస్ట్ థింగ్ హౌసింగ్ అంటే ఏంటి? ప్లాట్, PLOT ప్లాట్ కూడా ఓకే, FLAT ఫ్లాట్ కూడా ఓకే,
కాకపోతే ఇండిపెండెంట్ హౌస్. మూడిట్లో ఏది మనకి భగవంతుడు ఆ టైంకి అఫోర్డబుల్గా మన రీచ్లో ఉందో అది కూడా మళ్ళీ చెప్తున్నాడు, మన వెళ్ళిపోకూడదు మళ్ళీ మన రీచ్లో. అంతేగాని నేను మన రీచ్లో లేకపోయినా సరే అప్పో సొప్పో వచ్చేసి పెద్దది కొనుక్కుంటా, నో నో నో, డోంట్ డూ దట్. కొనుక్కో, ఎక్కడికి నీకు ఎక్కువ లోన్కి వెళ్ళిపోయి ఎక్కువ ఈఎంఐ కింద దానికి ఎక్స్ట్రా కట్టే బదులు ఉన్న దాంట్లో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు చెప్పింది ఎంతవరకు అవసరం అంటే జర్నీ స్టార్ట్లో జస్ట్ 2 bedroom హౌస్ ఇస్ ఎనఫ్. అంతే. మీకో బెడ్రూమ్, పేరెంట్స్ వస్తారు వాళ్ళకో బెడ్రూమ్, వాళ్ళ పేరెంట్స్ వస్తారు వాళ్ళకో బెడ్రూమ్, అంతే కదా. వాళ్ళు అందరూ ఒకేసారి వచ్చారు. మీ ఇల్లాస్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ రారు, మీ పేరెంట్స్ ఉన్నప్పుడు మీ ఇల్లాస్ రారు. జనరల్ మనం అంటే మనం అండ్ నౌ డేస్ లో కూడా ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ తప్ప ఇంకెవరు ఉంటున్నారు చెప్పండి. అదే చెప్తున్నా. ఒకవేళ మ్యాక్సిమంలో ఏదో అందువల్ల ఒక తర్వాత నెక్స్ట్ మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా ఉంటే చాలు. 2 bedroomతో స్టార్ట్ చేయాలి. 2 bedroomతో స్టార్ట్ చేస్తే ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం, ఇప్పుడు 2 పిల్లలు అయితే అప్పుడు ఇంకో 3వ బెడ్రూమ్ కావాలని చెప్పి ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అది ప్లాన్ చేయొచ్చు. అప్పటిదాకా అవసరం లేదు. 2 చిన్న పిల్లలు వాళ్ళు పడుకుంటారు, హ్యాపీగా ఉంటుంది. ఈ టైంలో దీనికి పెట్టే అమౌంట్ కూడా అయిపోతుంది మనకి, తక్కువ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈఎంఐ ఇది ఎప్రిషియేట్ అవుతుంది. అమ్మేస్తే మనకి ఆ డబ్బులు కూడా కలుస్తాయి, కొత్త లోన్ తీసుకోవచ్చు, మళ్ళీ మంచి అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కావాల్సింది. అందుకే మీరు మాట్లాడిన ఆ పదం నాకు బాగా టచ్ అయింది. ఏమిటి? మన అవసరాలకి అనుగుణంగా, అంతే. డోంట్ గో బియాండ్. దట్ ఈస్ వెరీ గుడ్. ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ కనుక ఈ జనరేషన్ అంటే ఆ డిసిప్లిన్, దిస్ ఇస్ అగైన్ కాల్డ్ డిసిప్లిన్ ఓన్లీ, అది కనుక వచ్చేస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో సుఖశాంతులు అన్నీ పక్కనే ఉంటాయి. సో సంతోషంగా సుఖశాంతులుగా ఉంటారు అన్నమాట. సో అందువల్ల ఐ లవ్ దట్ ప్రేజ్. రవి గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఎస్పెషల్గా ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ దాని గురించి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అట్లా చేయలేరు. సో వాళ్ళందరికీ ఈ రోజుతో అయితే ఒక మార్గం స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. థింక్ దట్ దే విల్ బిగిన్ దేర్ జర్నీ. ఇవాళ మొదట చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ బెస్ట్ స్టెప్ అనమాట. ఎప్పుడైనా కూడా ఇఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ యూ షుడ్ మేక్ ఏ బిగినింగ్ సమ్వేర్. అలా కూర్చొని అలా ఆలోచిస్తూ డే డ్రీమింగ్, నైట్ డ్రీమింగ్ చేస్తూ ఉంటే అక్కడే ఉంటాం. యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్, యూ హ్యావ్ టు మేక్ ఏ బిగినింగ్. అండ్ మన వ్యూయర్స్ మీరు అన్నట్టుగా యూత్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇప్పటిదాకా ఎవరైతే ప్లాన్ చేసుకోలేదో వాళ్ళు కనుక ఈ మన ప్రోగ్రామ్ చూసి ప్రభావితం అయ్యి వాళ్ళు కనుక వాళ్ళు మంచి ఆలోచనతోటి ఒక దీనికి చేస్తే వాళ్ళకి దైవ సంకల్పం కూడా చేకూరుతుంది. ఎందుకంటే నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఓకే, ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ డిసిప్లైన్. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకుండి వీళ్ళు పెట్టినవి కూడా పట్టిందల్లా బంగారం అంటారు చూసారా, వీళ్ళు పట్టిందల్లా బంగారం లాగా వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడి పెడతారో అక్కడ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా అది ఏదో డెవలప్మెంట్ వచ్చింది, నియర్ బై డెవలప్మెంట్ వస్తే అది మల్టిపుల్ రిటర్న్స్ రావాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. ఇవి చాలా చాలా వాల్యుబుల్, చాలా మందికి యూజ్ అవుతాయి కూడాను. సో థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో ఇదేంటి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నండూరి రవికుమార్ గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.